ఆందోళన, చాలా కోపం, ఉద్వేగం ఉండి ఉంటాయి. బయటికి మాత్రం ఏమీ కనపరచలేదు. అటువంటి మనిషి ఆయన. ఇంకా కొన్ని విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను. ఒకటి ఆయన అమెరికా వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్స్ని అక్కడ కలవటం జరిగింది. ఇదిగో సోమరాజు గారి తర్వాత డీటెయిల్గా చెప్పచ్చు. కాకర్ల సుబ్బారావు గారిని ఇక్కడికి వచ్చి నిజామ్స్ హాస్పిటల్ టేక్ ఓవర్ చేసుకోమని ఆయన పిలవటం, ఆయన ఇక్కడికి రావటం, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ని ఆటానమస్ బాడీగా తయారు చేసి ఒక చక్కటి ఆసుపత్రిగా చేయాలని ఆయన కోరిక నెరవేరిందనే చెప్పాలి. సోమరాజు గారు అప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో కార్డియాలజీ గ్రూప్గా మేమందరం పనిచేసాం. ఎన్నో కార్యక్రమాలు అక్కడ, ఇప్పుడు ఎన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఎన్నో చక్కటి కార్యక్రమాలు, ఎన్నో రీసెర్చ్ కార్యక్రమాలు అవన్నీ అక్కడ జరిగినాయి. నిజామ్స్ ఇన్స్టిట్యూట్కి అప్పటికి అంతకుముందు తెలియదు ఎవరికి, కానీ దేశంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. పెద్ద కార్డియాలజీ డిపార్ట్మెంట్కి మ్యాచ్గా వాటికి సరితూగేటట్టు ఆ స్థాయికి వచ్చింది. మేమందరం మా కెరియర్స్ కూడా అక్కడే పునాది పడ్డాయి. అవన్నీ ఆయన వల్లే అని చెప్పటం కూడా దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. ఇంకొక చిన్న విషయం, ఆయనకి 1994 ఆ ప్రాంతంలో అనుకుంటాను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అంటే పెరాలిసిస్ బయటికి కనపడలేదు, అది పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటారు. అంటే బ్రెయిన్ వెనక భాగం డ్యామేజ్ అయింది. అది డ్యామేజ్ అవ్వటం వల్ల నడిచేటప్పుడు స్టెబిలిటీ లేకపోవటం, తోలటం, దానికి మించి దృష్టి లోపం వచ్చింది, డబుల్ విజన్ వచ్చింది, రెండుగా కనపడేది. అవి మామూలు వ్యక్తులు ఎవరు సహించేవి కాదు. తారక రామారావు గారి శత జయంత్యోత్సవాలు కంప్లీట్ చేసుకుని 101వ శతోత్సవం జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మేము అభిమానులు. ఆయనకి ఒక అభిమానిగా నా 1970వ సంవత్సరం నుంచి మేము అభిమాన సంఘం అనేటువంటి స్థాపించి ఆ అభిమానులుగా ఆ సినీ ప్రస్థానంలో ఆయనతో పాటు సినిమాల్లో నటించేప్పుడు ఆ సినిమా హాల్ దగ్గర మేము డెకరేషన్ చేసుకుంటాం. కానీ ఆ సినిమా రిలీజ్ రోజున హడావిడిగాను ఆ సినిమా శతదినోత్సవాలు జరుపుకోవటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎన్నో నిర్వహించేవాళ్ళం. నాతో పాటు వేలాది మంది, లక్షలాది మంది అభిమానులు ఆయనకి ఉండేవాళ్ళు. మేము మెడ్రాస్ వెళ్ళి కూడా ఆయన్ని స్వయంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ తరుణంలో 1982 మార్చి 21వ తేదీన తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా ఆయన చేసిన ప్రకటన ఆల్ ఇండియా రేడియోలో మేము అప్పుడు విన్న తరుణంలో ఆయనకి అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ ఒక అభిమానులుగా మేము మచిలీపట్నం, మాది నేటు కృష్ణా జిల్లా, ఆ మచిలీపట్నంలో అభిమానులందరము అక్కడ బృందావన్ టాకీస్ అనేటువంటిది రామారావు ప్రతి సినిమా బృందావన్ టాకీస్లో ఎక్కువగా, విజయవాడ దుర్గా కళా మందిరం ఎలాగో మచిలీపట్నంలో బృందావన్ టాకీస్లో రామారావు గారు ప్రతి సినిమాలు ఎక్కువగా ఆడుతుండే. అక్కడ సమావేశమై ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఒక టెలిగ్రామ్ ద్వారా ఆయనకి తెలియజేయడం జరిగింది. ఆ పిదప 1982 మార్చి 29న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా నేను హాజరై ఆనాడు అన్నగారు స్వయంగా ఇటువంటి నేల మీద ఒక చిన్న బల్ల మీద న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక బల్ల మీద ఒక పరదా వేసుకుని కూర్చుని ఆయన భాష పెట్టలేసి కూర్చుని వచ్చిన వాళ్ళందరూ నేను అడ్రస్లు తీసుకుని మా అందరి దగ్గర ఆయన స్వయంగా ఒక డైరీలో రాసుకున్నారు. ఒక నోట్బుక్లో మొత్తం ఎక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి బయట నుంచి వచ్చినటువంటి అభిమానులు, ఆ రోజు రాజకీయ నాయకులు ఎవ్వరూ పాల్గొనల. ఆ రోజు ఆయనతో పాటు నాయల భాస్కర్ గారు, ఆదయ్య, రత్తయ్య, నారాయణ అనేటువంటి 3 ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆనాడే పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ అనేటువంటి పేరు ప్రకటించడం, ఆ తర్వాత మాకందరికీ అభిమాన సంఘాలందరికీ తర్వాత 10వ తారీఖు నాడు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుంచి మేము నియోజకవర్గాల్లో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు, అట్లాగే జిల్లాల్లోనూ పార్టీ సభ్యత్వం కూడా ₹1 సభ్యత్వం
ఆయన తొలుత సభ్యత్వ పుస్తకాలు పంపించుకోకుండా పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు. పార్టీ సభ్యత్వానికి ఈ విధంగా నమూనా ఉంటుంది అని. ఆ నమూనాను ఆధారంగా మేము ప్రింటింగ్ చేసుకుని పార్టీ సభ్యత్వాలు చేర్పించి అవన్నీ తీసుకుని ముషీరాబాద్లో పార్టీ ఆఫీసులో జమ చేయటం కూడా చేశాము. ఆ తర్వాత పార్టీ సభ్యత్వం పుస్తకాలు ప్రింట్ చేయించి పార్టీ ఆఫీస్ నుంచి పంపించగా మళ్ళీ అవి కూడా కంప్లీట్ చేయటం జరిగింది. ఆనాటి నుంచి మాకు తెలిసి ఇక్కడ శ్రీపతి రాజేశ్వరరావు గారు, రమేష్ రెడ్డి గారు, మన సాయిబాబా గారు, మన కోటేశ్వరరావు గారు, ఇట్లా ఎంతోమంది అభిమానులు మేమంతా కలిసి ఎన్టీఆర్ యువసేన అనేటువంటిది మాకు ఏర్పాటు చేశారు అన్నగారు. శ్రీపతి రాజేశ్వరరావు గారు, రమేష్ రెడ్డి, అప్పుడు సాయిబాబా గారు మా కృష్ణా జిల్లాకు వచ్చి మచిలీపట్నంలో ఒక జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం సమావేశం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ యువసేన అనేటువంటిది ఏర్పాటు చేశారు. రామారావు గారి గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఆయన గొప్పతనాలు నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు బాగా అసోసియేషన్ ఉన్నవాళ్ళు చెప్పారు. నేను కొన్ని సంఘటనలు చెప్తాను. ఆయన పొద్దున్నే లేచి ఇవాళ ఏం మాట్లాడాలి అని అడిగేవారు. ఈ టూర్లో గోటేటి రామచంద్రరావు అని ఉండేవారు. ఆయన సార్ ఆస్తిలో సమానమైన హక్కు లేడీస్కి ఏ సీఎం ఇవ్వలేదు అది అని కంటిన్యూస్గా చెప్తుంటే, ఏంటయ్యా నువ్వు ఇచ్చినట్టుగా చెప్తున్నావంటే అది ఇచ్చింది నేను కదా, అది నాకు తెలుసు, నువ్వు వేరే చెప్పు అనేవారు. ఆయనకి ఏంటంటే చెప్పు అంటారు కానీ చెప్తుంటే ఆయనకి ఇష్టం ఉండదు. నేను చెప్తే నువ్వు వినాలి కానీ నువ్వు చెప్తే నేను వినడం ఏంటన్నట్టుగా ఉంటారు. దాంతో ఆ చిన్న సెంటెన్స్ అండి, ఆస్తిలో సమానమైన హక్కు, దాన్ని ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నమస్సుమాంజలు శుభాభినందనములు అని అయిపోయిన తర్వాత లాలనగా పాలనగా అరిచేతిలో మల్లె మొగ్గల ఒక తెలుగింటి ఆడబడుచుని పెంచి పెద్ద చేసి ఏ దౌర్భాగ్యుడో ఏ జూదగాడికో ఇచ్చి పెళ్లి చేస్తే లాలనగా పాలనగా పెంచి పెద్ద చేసిన ఆడబడుచు జీవితం ఏమైందని అడుగుతున్నాను, అందుకే ఆస్తిలో సమానమైన హక్కు అన్నాడు. రెండో రోజు ఇవాళ ఏం చెప్పాలండి అని అడిగేవారు. అడిగితే సార్ పంజాబ్లో ఏమైందంటే ఇందిరాగాంధీ, పొద్దున్న ఇందిరాగాంధీ పేరేంటాయి అనేవాడు. సరే కాశ్మీర్లో సార్ నెహ్రూ ఏం చేశాడంటే ఆర్టికల్, మళ్ళీ నెహ్రూ పేరేంటాయి అనేవాడు. సరే నేనేం చేశాను ఊరుకోక, ఆయన న్యూస్ పేపర్ చదవడు, మీరు పంజాబు కాశ్మీర్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు ఎందుకోండి అని తిరిగితే ఆయన ఉన్నారు పక్కన. అసలు ఆయన సీఎం, నేనేదో చిన్న ప్రొఫెసర్ నిజామ్స్లో ఇంక నా ఉద్యోగం పోయిందని నా చొక్కా తడిసిపోతుంది. ఇదేంటి అనవసరంగా అన్నానంటే చాలా తప్ప, ఆయన న్యూస్ పేపర్ చదవడం ఆయనకి ఏం తెలియదు అనేసానంటే అని చాలా భయంతో నుంచుంటే ఈయన స్టేజ్ పైకి ఎక్కారు. స్టేజ్ పైకి ఎక్కి పంజాబులో చెలరేగిన రక్తపాతము ఏమంటున్నది, కాశ్మీర్ మంచు కొండలలో చెలరేగిన ఆవేశము ఏమంటున్నది, ఆనాడు ఆంధ్రప్రదేశ్లో నడువంతరపు వీధిలో ప్రజాస్వామ్యమును హత్య చేసినప్పుడు 6 కోట్ల ఆంధ్రులు ఏమని గర్జించరు, ఇదేనా కాంగ్రెస్ నీతి, ఇదేనా కాంగ్రెస్ జాతి, ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి, అందుకే ఆవిర్భించింది తెలుగుదేశం అని ఆ మైక్లోనే బ్రదర్ పంజాబును కాశ్మీరు కవర్ చేశారా లేదా అన్నాడు నా వంక చూసి. అప్పుడు కానీ చేరుబడ, ఎందుకంటే కోపంతో చంపేస్తారేమో అనుకున్నాను. పంజాబు కాశ్మీర్ కవర్ చేశాను కదా అన్నాడు. తర్వాత ఇంకొక చిన్న సంఘటన చెప్తానండి. సరే బషీర్బాగ్ ఇంట్లో ఉంటే బయట ఒక 200 పీపుల్ వచ్చారు సార్, ఎందుకు అన్నాడు. అదే సార్ జగజ్జీవన్ రామ్ స్టాట్యూ బషీర్బాగ్లో పెట్టారు కదా, దాని గురించి మాట్లాడడానికి వచ్చారు అండి అన్నాడు. పెట్టాం కదండి, పెట్టిన తర్వాత పెట్టకపోతే రావాలి కానీ పెడితే ఎందుకు వచ్చారన్నాడు. ఏమో సార్ వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటున్నారు, సరే రమ్మనండి అన్నాడు. వచ్చారు. అన్న ఆ స్టాట్యూ చాలా అసహ్యంగా ఉందన్నారు. అదేంటండి, ట్యాంక్ బండి మీద చెక్కిన శిల్పాలు చెక్కిన వాడికే ఇమ్మన్నారు, ఇచ్చాను. ఫోటో మీరు ఇచ్చారు. ట్యాంక్ బండి మీద పెడితే వద్దు, ట్రాఫిక్లో అడ్డుగా బషీర్బాగ్లో పెట్టమన్నారు, అది కూడా ఒప్పుకున్నాం. మా పోలీస్ కమిషనర్ ఏమో వద్దు సార్ అది ట్రాఫిక్ అడ్డంగా ఉంటుంది, అక్కడే ట్యాంక్ బండి మీదే పెడతా ఉంటే వద్దులేండి వాళ్ళు అడిగారు కదా అని పెట్టమన్నాం. దీంట్లో నాదేంటండి తప్పు అని, ఆయన బాగుండకపోతే నేనేం చేయనండి, నా విగ్రహం పెట్టమంటారా అన్నాడు. అది ఇంకో ఏసీఎం అనలేదు. ఇంకొకటి లాస్ట్ చెప్పేసి ముగిస్తాను. నందిగామ నుంచి ఒక 12 బస్సులు వేసుకుని వచ్చారు జనాలు. ఎందుకండి అన్నాడు. అది కాదు సార్, ఒక సీటు అసలైన వాడికి ఇవ్వకుండా రెండో వాడికి ఇచ్చారట, అందుకుని వాళ్ళు 12 బస్సులతో వచ్చారండి అన్నాడు. ఆగు అన్నాడు. అంటే 2 మినిట్స్లో ప్లాన్ చేశాడు. ఇది ఎలా, ఇది కరెక్టే, ఒకటికి ఇవ్వాల్సింది ఇంకొకటికి జరిగింది. కానీ అన్నాడండి, అసలు అందులో ఒక కుర్రాడు అన్నా తప్పు జరిగిందని చొక్కా గుండెలు విప్పదీసేసి అంటుంటే ఈయన తెలివిదాట్లు
తమ్ముడు ఇది అన్న మాట్లాడే స్థలం కానీ తమ్ముడు మాట్లాడే స్థలం కాదండి అన్నాడు. ఒకసారి చెప్పాడు, అయినా కూడా ఆగట్లేదు, ఎందుకంటే 12 బస్సులు కదా. మళ్ళీ మొదలెట్టాడు. మూడోసారి నువ్వు నన్నే చక్రిస్తారు మూసేయండి అంటే ఆ 12 బస్సులు వాళ్ళు వాణ్ణి కొట్టి అన్నా జిందాబాద్ అని చెప్పి బస్సులకు వెళ్ళిపోయారు. దట్ ఈస్ ది చారిస్మా ఆఫ్ ఎన్టీఆర్. సరిగ్గా చెప్పలేదని కూడా ముగ్గురు, డిఎన్ ప్రసాద్ గారు, సోమరాజు గారు, నారాయణ ప్రసాద్ గారు కుటుంబ సమానులు, అలాగే వారి టీం లీడర్ కాకల సుబ్బారావు గారు వారు తండ్రి సమానులు. వారు అంటున్నట్టు ఈ ముగ్గురు వచ్చినప్పుడు చాలా ఉత్సాహం ఉండేదైనా ఉత్సాహపరిచేవారు నాన్నగారిని. పైగా ముందుకు వారు వచ్చినప్పుడు వారు ముందు బాగా భోజనం పెట్టి పంపించేవారు. ఎందుకని నేను తప్పించుకునేవాడు ఆయన, ఇంజక్షన్ పొడుస్తారేమో అని చూడడానికి ఆధానుభావుడు ఆయన. కానీ మంచి చిన్న సూది చూసినా పారిపోయాడు ఆయన, నాన్నగారు ఎన్టీ రామారావు. గుర్తుందా మీకు? కాబట్టి వీళ్ళందరూ బీపీ చెక్ చేస్తారేమో అని ముందు రాగానే వారు రిపీటెడ్ మా అన్నయ్య గారు ఉండేవారు, సాయికృష్ణ గారు, నాన్న సాయి ముందు వారు బాగా టిఫిన్ భోజనం పెట్టి పంపించండి అనేవారు. అంటే వాళ్ళని డైవర్ట్ చేసేవారు. ఈయన హెల్త్ ఏదైనా చెక్ చేస్తారు, ఇది బయటపడుతున్నామో ఆయన చాలా జగమండిగా ఉండేవాడు. ఆయన హెల్త్ చూసుకునేవాడు కాదు. ఇలా చాలా గుర్తుకొస్తున్నాయి మాట్లాడుతుంటే. రామారావు గారు గురించి చెప్పాలంటే ఆయన విజయానికి కారణం డిసిప్లిన్. ఎంత డిసిప్లిన్ అంటే, ఇగో బాబు ఎంత డిసిప్లిన్ అంటే మా ఊళ్ళల్లో చెబుతూ ఉంటారు. మా ఊరు రామారావు ఊరు ఒక 5-6 మైళ్ళ దూరంలో ఉంటుంది, పక్క పక్కన. సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కొత్తలో ఎల్వి ప్రసాద్ గారు ఒకటి చెప్పారంట, షూటింగ్ చేస్తా కత్తి ఏదో ఆ సీన్లో ఉందంట, ఇలా నోట్లో పెట్టుకోమన్నారు. నోట్లో పెట్టుకోమని నేను చెప్పే వరకు మళ్ళీ తీయమాకమన్నారంట. ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత లంచ్ అవర్ అయింది, మళ్ళీ తర్వాత అట్టగా ఉంది, కత్తి అట్టాగే పెట్టుకున్నాడంట ఆయన. పెట్టుకుంటే ప్రసాద్ గారు అన్నాడంట, ఏంటో ఎట్టాగే పెట్టుకున్నామంటే, మీరు చెప్పారు కదా, మీరు చెప్పే వరకు తీయదని నేను దిగలేదు అన్నాడంట. అయితే రామారావు గారు ఏం బాబు ఎవరక్కడ ఏ మాత్రం డిసిప్లిన్ లేని రంగానికి, సినిమా రంగానికి ఒక డిసిప్లిన్ నేర్పింది ఎన్టీ రామారావు గారు చెప్పి మనం చేస్తున్నాం. అదే మాదిరిగా రామారావుతో పాటుగా నాగేశ్వర కూడా వారి స్థాయిలో వారు ఈ రంగానికి ఒక డిసిప్లిన్ తీసుకొచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళు మా కృష్ణ కానీ, లేకపోతే మోహన్ బాబు కానీ, శోభన్ బాబు కానీ దాన్ని ఫాలో అయ్యారు. ఈ ఫాలో అవటం వలన తెలుగు సినిమా రంగానికి ఒక డిసిప్లిన్, అదే మాదిరిగా రాజకీయాల్లో ఒక డిసిప్లిన్. ఇంకొక విజయానికి కారణం ఏంటంటే తెల్లారుజామున 3:30కి లేకటమే ఆయన విజయ రహస్యం. 3:30కి లేచి రెడీగా కూర్చునేవాడు. రెడీగా కూర్చుంటే 1972 ఆంధ్ర చేసినప్పుడు నేను గోవింద లచ్చన్ గారు మద్రాసు పోయి రామారావుని కలిసాం. రామారావుని కలిసి మంచి చెడ్డ మాట్లాడితే ముందు మాట్లాడడానికి ఎక్కడితో దొరుకుతారు మనకంటే ఈ వాహిని స్టూడియోకి వెళ్తే నాగిరెడ్డి గారు వీళ్ళందరితో సమావేశం పెట్టుకుని మాట్లాడుతుంటే ఇక్కడ కాదులేమని చెప్పి వారితో మాట్లాడిన తర్వాత రామారావు ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడాం. సరే, ఆయన ఆ రోజుల్లో ఆయన సమైక్య రాష్ట్రాన్ని గురించే ఎక్కువ ఆయన. అది అయిపోయిన తర్వాత 1982 ఫిబ్రవరిలో గుంటూరు దగ్గర చిలకలూరుపేటలో మా జనార్దనాలకు కూడా తెలుసు, శరణ్ సింగ్ని తీసుకొచ్చి కిసాన్ ర్యాలీ పెట్టాం. చాలామంది జనం ఎవరికాడు ట్రాక్టర్లో వాళ్ళే డీజిల్ కొట్టించుకుని డబ్బు ఖర్చు పెట్టకుండా లక్షలాది మంది జమ అయ్యారు. అక్కడ ప్రయత్నం లేకుండానే జమ అయిన తర్వాత మాకు అయినమూడి చక్రధర్ గారు అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. చక్రధర్ గారు బెదవాడు వచ్చి నన్ను తొమ్మిది చోదరిని పిలిచి, ఏంట్రా మీటింగ్ ఎట్లా జరిగింది, మీ అభిప్రాయం ఏంటని అన్నాడు. మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది, కానీ ఐఎమ్ సారీ ఫర్ దెమ్ అండి జనం గురించి అన్నది. ఏంట్రా అట్లా మాట్లాడుతున్నాం అన్నాడు. అంతమంది జనం వచ్చారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, దాన్ని ఉపయోగించుకునే శక్తి మన ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్ కూడా లేదు, దాని గురించి నిర్వీర్యం అయిపోతుందండి అంటే, ఓ పని చేయండి రా, వాడు రామారావు ఏదో పార్టీ పెడతానంటున్నాడు, ఏదో అంటే రాజకీయాల్లోకి వస్తాడు, వెళ్ళి మాట్లాడరమ్మంటే 9 చోదరి గారు రేపు వస్తారు రేపు వస్తానని చెప్పి ఆలస్యం చేస్తానంటే నేను ఒక్కడే పోయాను. రామారావుతో పరిచయం లేదు. ఆ జగ్గారావు కొంగరు జగ్గారావు బాబు రామారావుతో టైం తీసుకో వెళ్ళి మాట్లాడాలంటే తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడాడు. ఆయన పొద్దున పాటు టీ ఇచ్చి చాలాసేపు మాట్లాడాడు. అయ్యా, మీరు రాజకీయాల్లోకి వస్తే మంచిది, సంతోషం, కొంచెం బాగు చేయవచ్చు దేశాన్ని, కాకపోతే ఉన్న పార్టీలో మాత్రం మీరు చేరబాకంటే కొత్త దుకాణం పెడితే మంచిది, ఉన్న పార్టీలో చేరితే నువ్వు ఢిల్లీకి రా, మళ్ళీ పో, వెనక్కి రా, కూర్చో, నుంచో అంటారు. నేను ఆ మహానుభావుడికి కుటుంబ సభ్యుల్లో ఒకరిని
అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. ఆ గర్వాన్ని కలుగు చేసింది మా తండ్రి గారు అట్లూరు పుండరీకాక్షి గారు. నేను ఇంకా గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే, ఇప్పుడు అందరూ చాలామంది చెప్పారు, ఎన్టీఆర్ ఆ మహానుభావుడికి అత్యంత సన్నిహితులు. ఆయన పెళ్లి కాకముందు నుంచి, ఆయన స్టూడెంట్గా ఉన్న రోజుల నుంచి ఆయనకి ఎంతో సన్నిహితంగా. ఒక చిన్న మాట, వారు తండ్రి గారు పుండరీకాక్షి పేరు ఎత్తారు, వారు తండ్రి సమానులు. వారు అంటే చాలా గర్వంగా చెప్తున్నాను. వారు అంటే ఆయనకి 14 సంవత్సరాలు, మా ఫాదర్కి 12 సంవత్సరాలు. ఇద్దరికి అంటే మా నాయనమ్మ రామారావు మదరు ఇద్దరు కజిన్స్ అవుతారు. అటు నుంచి ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవుతుంది. సో మా ఫాదర్కి నాటకాలు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్, ఆయనకి చాలా ఇంట్రెస్ట్. అలా ఇద్దరు నాటకాల గురించి ప్రస్తావించుకోవటం, ప్రాక్టీసులు చేయడం ఇలా అప్పటి నుంచి చేస్తూ ఉండేవారు. చేసి వాళ్ళకి ఏంటంటే విజయవాడలో రామ్మోహన్ రావు కళా మందిరం అని ఉండేదండి. అందులో ఒక 800 కెపాసిటీ ఎంత ఉంటుంది. వీళ్ళు చాలా నాటకాలు ఆడుతూ, అంటే ఈ నాటక ప్రదర్శనకి డబ్బులు ఇచ్చి వస్తారా రారా, వాళ్ళకి డబ్బుల గురించి కాదండి, వాళ్ళు చేసే ప్రదర్శన అందరూ చూడాలి, మన హాలు నిండాలి, అదే వాళ్ళ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో వీరు రిహార్సల్ చేస్తే మా ఫాదర్ని చాలా అంటే A to Z అందరినీ పిలిచి రావడం, వాళ్ళందరికీ రిహార్సల్ చేయించడం, ప్రోగ్రామ్ అరేంజ్ చేయించడం, ఇవన్నీ ఆయన చూసేవారు. ఈయన కాలేజీ పనులు అవన్నీ చూసుకుని ఈయన వచ్చి జాయిన్ అయ్యేవారు. ఆయన పాత్ర ఆయన రిహార్సల్ చేస్తాం. ఇలా చేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, ఆ రోజుల్లో మా ఫాదర్ చెప్తున్నానండి, పావలా టికెట్ ఇంతంత, అది ఇంటింటికి వెళ్ళి మీరు ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాలి ఈ ప్రోగ్రాము, ఈ నాటకం అన్న పద్ధతిలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఒక 50 రూపాయలు వచ్చేయంటండి. 25 రూపాయలు థియేటర్కి ఇచ్చి మిగతా ఖర్చులకి 25 రూపాయలు అయ్యేదంట. వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు ప్రతిభని చూపించుకోవడం కోసం, అందరికీ ఉల్లాసం కలిగించడం కోసం అలా చేసుకుంటూ, అంటే ఆ ప్రస్థానం మా ఫాదర్ది. అలాగే జగ్గయ్య గారు వీళ్ళు, తర్వాత సావిత్రి గారిని కూడా ఆవిడ అదే నాట్య ప్రదర్శన చేస్తుంటే ఆవిడకి కూడా డైలాగులు ప్రాక్టీస్ చేయించి వీరితో పాటు ఆ స్టేజ్ మీద కూడా నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేది చేసుకువచ్చారు. తర్వాత రామారావు గారు మద్రాసు వచ్చినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఫస్ట్ మా ఫాదర్కి టెలిగ్రామ్ పంపించి నువ్వు మద్రాసు రావాలి అని చెప్పి పిలిపించుకుని తన ఇంట్లో పెట్టుకుని విజయ సంస్థలో ఆయన నెలవారీ జీతంగా చేస్తుంటే వారికి చెప్పి మా ఫాదర్ను కూడా 150 రూపాయల శాలరీకి అందులో జాబ్ ఇప్పించడం. ఆయన 3 నెలలు 4 నెలలు చూస్తే నువ్వు మంచి ఆర్టిస్ట్ అంటారు కానీ ఎవరు వేషాలు ఇవ్వట్లేదు. ఈయనకి చాలా విసుకొచ్చి ఒక 6 నెలలు చూసి, బావా ఇంకా నేను ఇక్కడ వద్దు, నేను వెళ్ళిపోతాను విజయవాడ అంటే ఆయనకి చాలా ఫీల్ అయ్యి, అంటే ఆయన ఎందుకు అలా చేశాడని తర్వాత ఆలోచిస్తే అర్థమైందండి. మా ఫాదర్ చాలా అంటే క్రమశిక్షణ, ఒక నియమ నిబద్ధతలు ఆయనకి ఎలా ఉందో అదే పద్ధతిలో ఈయన కూడా ఆయనకి బాగా కలిసిపోయారు. సో ఈ 6 నెలల తర్వాత నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, మనం కంపెనీ స్టార్ట్ చేద్దాం, నువ్వు ఉండు, తమ్ముడిని పిలిపిస్తాను, మీరిద్దరు కలిసి చూసుకోండి అనేది ప్రొడక్షన్ స్టార్ట్ చేశారండి. సరే నన్ను కావాలని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని చేసినప్పుడు తన మాట ఎందుకు కాదనాలని చెప్పి అక్కడి నుంచి ఆ ప్రొడక్షన్ లైన్లోకి వెళ్ళారు. ఈ 6 నెలలు ఆయన ఉద్దేశంలో నేను అనిపించింది, ఆయన విజయ సంస్థలు ఎందుకు పెట్టారంటే, విజయ సంస్థ ఏంటంటే అక్కడ A to Z ప్రతి కార్యక్రమం, ఆర్టిస్టులు పొద్దున్న 9 గంటలకు వస్తే రాత్రి వాళ్ళు అయ్యే వరకు అక్కడే ఉండాలి, పనున్నా లేకపోయినా. అంటే వాళ్ళు రిహార్సల్ చేయడం కానీ, అసలు షూటింగ్ ఎలా తీస్తారు, ఇది ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారు అని అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. ఇతనికి బాగా కమాండ్ వస్తుంది, ఇతను మనం అన్న ఉద్దేశం కూడా అయి ఉండదు అనిపించిందండి. ఎందుకంటే ఆయన ఏ విషయం చేసినా రామారావు గారు చాలా అంటే అబ్జర్వేషన్ కానీ, మనిషిని క్యాల్కులేట్ చేయడంలో కానీ ఆయనకి మించిన వాడు ఇంకోటి ఉంటాడండి. అట్లా ఆ కంపెనీలో సినిమాలన్నీ చేస్తూ రావటం, ఆ తర్వాత సొంతగా బ్యానర్ పెట్టి సినిమాలు తీయడం, ఇలా చేశారు మా ఫాదరు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే వారికి ఉన్న అసోసియేషను, ఆయన ఎంతదిగా ఆయన చూసుకున్నారనేది 4 ముక్కలు చెప్పదామని చెప్పానండి. ఇంకొక చిన్న ఇది ఏంటంటే, రామారావు ఒక చిన్న ఇన్సిడెంటు, ఇప్పుడు వెనకాల చూస్తున్నారు కదా శంఖం పూరిస్తున్నాడు ఆయన, మా శ్రీకృష్ణ అవతార సినిమాలో అది. ఆయన దాదాపు 18 సార్లు ఎన్నిసార్లు శ్రీకృష్ణుడు వేషాలు వేశారండి. ఏ చిత్రంలో కూడా ఆయన శంఖం పూరిస్తున్నట్టు శ్రీకృష్ణుడు లేదండి. మా ఫాదర్ బాగా నాకు ఈ స్టిల్ కావాలని
అంటే లాస్ట్లో భగవద్గీత బోధించేటప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు అర్జునుడు పూరిస్తుంటే బావ నాకు ఈ స్టిల్ కావాలని చెప్పి స్టిల్ తీయించారు. ఆ తర్వాత ఎక్కడైతే తీలే ఆ స్టిల్ ఏంటి ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన కృష్ణుడి పాత్ర అంటే ఎంతో అసలు ఆయనకి ఎంత భక్తి అంటే అంత ప్రాణంగా ఉంటారు. ఆయన ఆ వేషం వేసినప్పుడు పడుకుంటాను. అలాగే చేస్తే అంటే ఆయనకి ఆ సినిమాలో చిన్న కృష్ణుడు క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరు వేస్తే బాగుంటుంది అంటే హరికృష్ణ చేత వేద్దాం బావా అని. హరియా అయ్యి చాలా అలర్ చేస్తాడు, నువ్వు కష్టం అది ఇది అని అంటే చాలా అలర్ చేసేవాడండి. మేమంతా ఎందుకు చెప్తున్నానంటే మేమంతా కలిసి పెరిగాం. ఇప్పుడు బాలకృష్ణ కానీ, హరికృష్ణ కానీ, రామకృష్ణ కానీ, లేకపోతే సాయి కృష్ణ, మేమంతా ఒకే ఫ్యామిలీ లాగా ఒకే ఇంట్లో కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం. మేము కలిసి ఆడుకునేవాళ్ళం. మా అందరి మీద తెగ ఫైట్ చేసేవాడు హరికృష్ణ. అంటే నువ్వు పడలేవు అతనితో లేదు. ఆయన కోరిక ఏంటంటే వాళ్ళ తాతగారి కోరిక. ఆయన ఏంటంటే అరే అబ్బాయి నేను చెప్తే ఇంటలేదు, వీడి చేత వేషం వేయించంటే మాయా మీరు ఊరికే అంటే లక్ష్మీ గారు మాయా నువ్వు ఉండు నేను వేయిస్తాను వాడి చేత వేషం అని చెప్పి రామారావు చెప్తే లేదు బావా నీ నోస్ కట్టు కరెక్ట్గా హరికృష్ణ సరిపోతుంది, అదైతే కరెక్ట్గా ఉంటాడు, నీకు నేను పడతాను కదా నీకెందుకు నువ్వు వదిలే అని చెప్పి ఆ హరికృష్ణ తను వేసాడని చెప్పి దాన్ని నిడివి ఒక 10 నిమిషాలు పెంచి ఒక పాట పెట్టి ఆ పాటలో ఒక గ్రూప్ డ్యాన్స్లో రేఖ హిందీ ఆర్టిస్ట్ రేఖ కూడా డ్యాన్స్ చేస్తుంది. సో అలా ఆ క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది అతను హరికృష్ణకి. వాళ్ళ తాతగారి ఆశయం నెరవేరింది. ఇంకో విషయం ఆయన సినిమా తీయాల్సి వస్తే మహామంత్రి తిమ్మస్ అయిపోయిన తర్వాత శ్రీ కృష్ణావతారం సినిమా తీస్తారు. అది ఎలా వచ్చిందంటే ఈయన రాయబారం పద్యాలు ఎక్కడ ఉంటే పట్టుకో నువ్వు రాయబారం సినిమా తీద్దాం అది అని అంటారు. ఇదేంటంటే రాయబారం అంటారు, రాయబారంలో ఏముంటుంది గుడ్డి గాంధారి కుంతి వీళ్ళే కదా, జనానికి ఏం ఆకట్టుకుంటుంది ఆ కష్టం అది లేదు నువ్వు పద్యాలు పట్టురా అని. ఈయన పద్యాలు రైట్స్ పట్టుకొచ్చిన తర్వాత తెచ్చుకొచ్చానండి అంటే అయితే రాయబారం స్టార్ట్ చేయండి, కుదరదండి అది కష్టం అది జనం చూడరు అంటే ఏం చేస్తామండి. అయితే ఒక పని చేయి శ్రీకృష్ణావతారం అని సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసాను. ఏంటండి ఫస్ట్ నుంచి కృష్ణుడు బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు ఎంత బడ్జెట్ అవుతుంది అసలు ఏం పర్లేదు నువ్వు తీస్తావు కానీ అన్నీ అయిపోతాయి అని స్టార్ట్ చేశారు. అంతా అయిపోయిన తర్వాత అండి సినిమా అంతా అయిపోయింది, ఇంకొక సీన్ ఉంది. అయిపోయిన తర్వాత ఇంకేంటి అయిపోయింది బాగా ఒక సీన్ ఉంది అనగానే ఏంటని కృష్ణుడు నిర్యాణం తీయాలి అని. నిర్యాణం నో నేను ఒప్పుకోను, అది నాకు ఇష్టం లేదు, కృష్ణుడి నిర్యాణం మనం చూపించడం ఏంటి అది నాకు ఇష్టం లేదని. నేను కాదు బాబా నువ్వు శ్రీకృష్ణ అవతారం సినిమా పేరు పెట్టాను అంటే బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు చూపెట్టాలి కదా, అది చూపెట్టకపోతే అది ఫుల్ఫిల్ ఎట్ అవుతుంది, నాకైతే కావాలి మొండి పట్టుబడితే అంటే ఆయన అంటే ప్రొడ్యూసర్కి ఇచ్చే వాల్యూ ఎంత సొంత బాంబర్దైనా కూడా ఓహో ఇందుగా అడుగుతున్నాడు ఓకే తన మాట ఎందుకు సార్ చేద్దామని చెప్తే దాన్ని ఎంతో పవిత్రంగా దాన్ని ఆ క్యారెక్టర్ని కృష్ణుడు లాస్ట్లో ఒక అడవిలో పడుకుని ఉంటే బోయేవాడు వచ్చి బాణం వేస్తాడు, అది లేడీ అనుకుని ప్రేమించి అది వచ్చి కృష్ణుడు బట్టన వేలుగా దొరుకుతుంది. అంటే ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎంత తనకి ఇష్టం లేకపోయినా సరే ఎంతో పవిత్రంగా చేశాడు. మీరు కావాలంటే ఎప్పుడు చూస్తే తెలుస్తుంది. చేసి ఫైనల్గా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిని, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిని, ఇప్పుడు ఆద్యంతాలు లేని మహావిష్ణువుని అని చెప్పి అలా కలిసిపోతాడు. అంటే ఎందుకు చెప్పొచ్చానంటే ఆయనకి నచ్చకపోయినా సరే ఒక నిర్మాతకి కావాలని అడుగుతున్నప్పుడు అది త్రికరణ శుద్ధిగా ఆ పాత్రకి న్యాయం చేకూరుస్తారనే విషయం చెప్పాను. చాలా థ్యాంక్స్ అండి. ఆయన కారణ జన్ముడు అంటామండి, అంటే మామూలు కారణ జన్ముడు అంటారు అందరూ, అంటే కారణ జన్ముడికి నిలువెత్తు నిదర్శనం. అంటే ఆయన జీవితాన్ని నేను 2 భాగాలుగా అనిపిస్తున్నానండి, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్. ఆయన ఒక 30 సినిమాల్లో డ్యూయల్ క్యారెక్టర్స్, త్రిపుల్ క్యారెక్టర్స్ చేశారండి అది సినిమాల్లో. కానీ నిజ జీవితంలో ఆయన 2 క్యారెక్టర్లు చేశారు. ఒకటి చలనచిత్ర పరిశ్రమలో ఒక నటుడిగా, అంటే అక్కడ దానికి ఎంత క్రమశిక్షణలో ఉండాలి, ఆయన్ను చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి సినిమా ఫీల్డ్కి వచ్చి నటులై బ్రహ్మాండంగా వారి జీవితాల్లో సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి అది చేసేటప్పుడు ఎప్పుడూ రాజకీయాల వైపు చూడలేదు, రాజకీయాల గురించి పట్టించుకోలేదు. ఒక్కసారి ఆ జీవితం 60 దాటిన తర్వాత నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాడు ఆయన.
వెళ్ళిన తర్వాత రాజకీయ నాయకుడు ఆయన్ని చూసి నేర్చుకోవాలి, ఒక నికార్సైన రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అనేది ఆయన నిజంగా చూపించాడు. మొదటిసారిగా 69లో ఆయనతో నేను ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా విచిత్ర కుటుంబం అనే సినిమా పనిచేశాను. ఆ సినిమాకి డైలాగ్ చెప్పాలంటే నేను డైలాగ్ చెప్పాను డైరెక్టర్గా, అది నా డ్యూటీ. డైలాగ్ చెప్పమని డైరెక్టర్ గారు వెళ్ళి డైలాగ్ అని అంటే నాకు కాళ్ళల్లో వణుకు స్టార్ట్ అయ్యేది. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. ఆయన అప్పటికి కుర్చీలో ఊగుతూ కొంచెం నిద్రపోతూ ఎక్కువసేపు నిద్రపోతారు ఆయన షార్ట్కి మధ్యలో. నేను వెళ్ళి ఆ డైలాగ్ చెప్పటం, సైలెంట్గా నుంచునేవాడిని. ఆయన విన్నారా లేదా అని, విన్నాం బ్రదర్ అని నిదానంగా ఒక మాట అనేవారు. దాంతో గబగబా వచ్చేసి వణుకు తగ్గించుకొని కూర్చునేవాడిని. సో ఆ విధంగా మొదటిసారిగా నాకు ఆయనకి దగ్గరగా పనిచేయడం జరిగింది ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా విచిత్ర కుటుంబం. ఆ తర్వాత ఆయన దగ్గర ఆయన స్క్రిప్ట్ రాసే పక్కన నేను కింద కూర్చుని ఆయన కుర్చీలో కూర్చుని ఊగుతూ కోడలు దిద్దిన కాపురం స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు. అది నేను పుస్తక రూపంలో తీసుకొచ్చా, సంకలనం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి ఆయన ప్రత్యేకంగా అదొక పబ్లిసిటీ ప్రత్యేకత. సో పబ్లిసిటీ ఉపయోగపడుతుందని పుస్తకం రాయాలంటే కోడలు దిద్దిన కాపురానికి ఆయన స్క్రిప్ట్ రాసేవాళ్ళు. నేను దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు, నా పేరుతోనే ఉంటుంది అది. ఆ తర్వాత సిటీ కేబుల్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కొద్దిగా పరిచయం, ఇట్లా జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరితో పరిచయం ఉంటే అట్లాంటి వాళ్ళతో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే గుర్తుంది బ్రదర్ అని చెప్పి, అది కొత్తది డిజిటల్ సిస్టంలో ఎంటర్టైన్మెంట్ ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కొత్త సిస్టమ్ అది, ఈ కేబుల్ సిస్టమ్. అది హరిహర కళాభవన్లో ఏర్పాటు చేయడానికి ఆయన దగ్గరికి రావటం, ఆయన యాక్సెప్ట్ చేయటం, ఆయన చేతుల మీదుగా ఇప్పుడున్న ఈ డిజిటల్ సిస్టమ్ ఏర్పాటు చేయటం జరిగింది హైదరాబాద్లో. ఆ విధంగా నాకు కొద్దిగా ఆయనతో కొంచెం అంత పరిచయం, ఆయన గుర్తుపట్టి అంత పరిచయం ఉంటుందని నేను అనుకోను. నేను కొంచెం దూరంగానే ఉంటాను జనరల్గా. ఇట్లాంటి వాటికి కొంచెం ముందుకెళ్ళటం, ఈ కెమెరాలు ఎదురుగుండా రావటం, ఇది పెద్ద నాకు అంత అలవాటు లేదు. అయితే ఇప్పుడు మనం కూర్చున్న ఈ కల్చరల్ సెంటర్, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ నాంది, దానికి మొదటిసారి బీజం పడింది రామారావు గారి దృష్టిలోనే. మేమంతా మద్రాసులో ఉండి మద్రాసు నుంచి హైదరాబాద్ ఎలా రావాలి, ఏం చేయాలి అనే టైంలో చాలామంది ఫ్రెండ్స్ అందరం కలిసి డివిఎస్ రాజు గారి ఆధ్వర్యంలో అబిట్స్లో ఉన్న వారి ఇంటికి ఆయన ఆహ్వానించారు. ఆయన ఇంటికి దాదాపు ఒక 25-30 మంది ప్రొడ్యూసర్స్ వచ్చాం. ఆయన బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు. మార్నింగ్ ఫ్లైట్ దిగటం, ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి తినగా అబిట్స్కి రావటం. ఆయన బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చెప్పండి బ్రదర్ ఏం చేద్దాం, ఏం కావాలి, మీరంతా ఎందుకు రాలేదు, మీ బాగుంది కదా ఇక్కడ రండి అని అంటే, అప్పుడు సార్ ఇక్కడికి వచ్చి మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఆ రాళ్ళు పెద్ద పెద్ద బండలు, ఈ కొండలు ఈ చూస్తే మాకేమీ అర్థం కావట్లేదు సార్, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది, మేమంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. అక్కడైతే ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ అని ఉండేది మద్రాసులో. ఆ అలవాటుతో అట్లాంటిది మేమంతా కలిసి ఒక చోట ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడుకోవడానికి, మంచి చెడు మాట్లాడుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి సార్ అని అంటే, అప్పుడు ఇక్కడున్న కాదు సూర్యనారాయణ గారు, డివిఎస్ రాజు గారు అప్పుడు ఈ ఫిలిం నగర్ సొసైటీకి ప్రెసిడెంట్, వాళ్ళిద్దరూ ఈ కొండను చూపించడం జరిగింది. సరే మీ ఇష్టం, మీరు ఏది కోరుకుంటే అది చేద్దామని చెప్పి ప్రసాద్ గారు ఎవరో సమ్ సెక్రటరీ గారు, నాకు అంత పరిచయాలు లేవు కానీ ఆయన పిలిచి చెప్పారు. చెప్పగానే ఇది బహుశా జిహెచ్ఎంసీ ఇవ్వాలనుకుంటా, బట్ ఆయన జీవో చేసి వెంటనే ఏమన్నారు కానీ అది ప్రొసీజరల్గా కాదండి, ఇది జిహెచ్ఎంసీకి కంట్రోల్లో ఉంటుంది, వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఈలోపు ఏదో రకరకాలుగా రాజకీయ పరిణామాలు రకరకాలుగా వచ్చి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చేతుల మీదుగా రామారావు గారు ఆ రోజు చెప్పిన ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఈరోజు ఇట్లా ఏర్పడటానికి కారణం వాళ్ళిద్దరూ, ఆ రోజు రామారావు గారు, ఆ తర్వాత వారి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ తర్వాత నేను ఫౌండర్ సెక్రటరీగా 10 years చేశాను. ఆ తర్వాత ప్రెసిడెంట్గా 3 times చేశాను ఇక్కడ. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు ఆయన జయంతి కోసం, ఈ ప్రోగ్రాంకి అందరూ రావాలని.
అయితే వచ్చిన వాళ్ళు 10 మంది లేకపోతే 100 మంది 1000 మంది కాదండి, కొన్ని లక్షల మంది ఇట్లాంటి ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తున్నారు. అది మీ ఆధ్వర్యంలో, జనార్దన్ గారు మీ ఆధ్వర్యంలో ఈ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో ఇంకా పెద్ద ఏరియాస్ చాలా ఉన్నాయి. ఎక్కువ మందిని పిలవక్కర్లా, అసలు ఇట్లా జరుగుతుందని చెప్తే వచ్చేసే అభిమానులు ఉన్నారు. ఆయన్ని రామారావు గారు సినిమా హీరోగా కన్నా ఒక గొప్ప రాజకీయవేత్తగా, ఒక గొప్ప మహామనిషిగా, ఇంకా చెప్పాలంటే రాముడుగా, ఈ దేశంలో రాముడు అంటే ముందు గుర్తుకొచ్చేది రామారావు గారే. అయోధ్యలో రాముడు, బాలరాముడు వీళ్ళంతా కాదు, అక్కడ కూడా ఆయన్నే చూస్తాం. నేను ఈ మధ్య వెళ్ళి చూశాను, అక్కడ ఆయన పోలిక లేదే అనుకున్న మనసులో. రామారావు గారి పోలిక గురించి అట్లా ఆలోచించేవాళ్ళం రాముడు అంటే. సో అలాంటి వ్యక్తికి చేయాలంటే ఈ కల్చరల్ సెంటర్ ఆల్మోస్ట్ మన అందరికీ చలనచిత్ర పరిశ్రమ కోసం ఇచ్చింది ఇది. సో ఎప్పుడైనా ఎటువంటిదైనా మీకు హక్కు ఉంది, మనకు హక్కు ఉంది. రామారావు గారు వేసిన బీజం ఇది. కాబట్టి అందరినీ పిలవండి. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తారు ఇట్లాంటి ప్రోగ్రాం చూడటానికి. ఖచ్చితంగా మీరు చేయగలరు, అందరూ వస్తారు. సో వారందరికీ ఈ కమిటీకి ధన్యవాదాలు చెప్తూ మరోసారి రామారావు గారిని తలుచుకుంటూ ఆయనతో కలిసి అత్యంత తక్కువ వ్యవధిలో ఎక్కువగా మా బాల్య స్నేహితుడు అశ్విని దత్ సినిమాలు తీస్తూ ఉంటే ఆయన హీరోగా అనేక సినిమాలు తీశాడు ఆయన. రోజు ఆయనతో కలిసి వెళ్ళేవాళ్ళం. ఈయనతో ఎప్పుడు తీస్తానా అనుకునేవాడిని. అప్పటికి నేను ఓన్లీ అభిమానిని, ఓన్లీ రేడియో పబ్లిసిటీ, అదర్ పబ్లిసిటీస్ చూసే మనిషిని. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయనతో కలిసి పనిచేయటం జరిగింది. అటువంటి నేను ఆయనతో సినిమా తీద్దాం అనుకునే లోపే అదే అశ్విని దత్తు అగ్నిపర్వతం సినిమా ఊటీలో చేస్తా అంటే రామారావు గారు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేశారు, దత్తు నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను, రాఘవేంద్రరావు గారి డైరెక్టర్, నేను మద్రాసు వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను, రాజకీయాల్లో వెళ్తున్నాను, మీరంతా కూడా వస్తే బాగుంటుందన్న. ఆ రోజు అందరూ అక్కడ ఇదేంటి ఈయన రాజకీయం ఏంటి, ఈయన సడన్గా వెళ్ళిపోవటం ఏంటి, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చేశారు ఆయన. మామూలు అప్పుడు డైల్ ఫోన్స్ ఉండేవి, సెల్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు అగ్నిపర్వతం టైంలో. సో ఆ రకంగా మేమంతా ఊటీలోనే ఉన్నాం, మేము కూడా నేను అక్కడే ఉన్నా. ఆ టైంలో ఆయన రాజకీయాల్లోకి రావటం అదొక సర్ప్రైజ్, అందరూ ఆశ్చర్యపోవటం. ఏదేమైనా ఆయన ముద్ర, ఈ కారణ జన్ముడి ముద్ర ఉంది. ఆత్మగౌరవం అనేది 41 సంవత్సరాల క్రితం ఎలా అయితే ఆయన అన్నాడు, ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాం మనం. సో ఖచ్చితంగా ఆత్మగౌరవం మరొకసారి ఆయన పేరుతోనే మనం ఖచ్చితంగా నిలుపుకుంటాం. ఆంధ్ర ప్రజలందరికీ గర్వించదగ్గ మనిషి, ఇండియానే, భారతదేశమే గర్వించదగ్గ మనిషి. ప్రపంచ దేశాలంతా ఆయన గురించి చెప్పుకునేంత. వేదిక ముందు ఆశీనులైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న కొటేషన్. గొప్ప నటన, గొప్ప జీవితం రెండూ జతగూడి ఒకే వ్యక్తిలో ఒదిగి ఉండటం చాలా అరుదైన విషయం. అరుదైన వ్యక్తుల్లో అరుదైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. వారి చిత్రాలు చూసి ఆనందించడం, వారి జీవితం చదివి అనుసరించడం చాలా ముఖ్యం. ఇది ఎల్వి ప్రసాద్ గారు ఒక సందర్భంలో చెప్పిన మాట. నేను 29 మార్చి 1982లో పార్టీ స్థాపిస్తే ఏప్రిల్ 4, 1982లో నేను పార్టీ ఆఫీసులో ఉద్యోగిగా చేరాను. అప్పటికి నాకున్న క్వాలిఫికేషను గ్రాడ్యుయేషను, బోత్ టైప్ రైటింగ్ వచ్చు. చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఆయన గురించి, రోజులు మాట్లాడినా కూడా తరగదు. ముఖ్యంగా కొన్ని విషయాలు ప్రస్తావించి ముగిస్తాను. 1982 మేలో తిరుపతిలో మహానాడు జరిగింది. అప్పుడు ఎలక్ట్రానిక్ టైప్ రైటర్స్ లేవు. మాన్యువల్గా ఆయన స్పీచ్ టైప్ చేయాల్సిన సందర్భం నాకు వచ్చింది. అప్పుడు యలమంచుల శేఖర్ అని పార్టీ ఆఫీసులో ఉండేవారు, జర్నలిస్ట్. ఆయన మొత్తం 20 లైన్లు ఒక పేజీలో 20 పేజీలు వచ్చింది. చివరి లైన్లో తప్పుపోయినా మళ్ళీ మొదటి నుంచి టైప్ చేయాలి. అట్లా మొట్టమొదటి స్పీచ్ ఆయనకి తయారు చేసేటప్పటికి నాకు ఉదయం 10 నుంచి రాత్రి 8 అయింది. మొట్టమొదటిసారిగా రామారావు గారిని కలిసింది నేను అదే. అంతకుముందు సినిమాల్లో చూడటం, బయట చూడటం తప్పితే వ్యక్తిగతంగా వారిని కలిశాను. అది ఒళ్ళు గగురు పొడిచింది. ఆ తర్వాత పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిగా
పార్టీ తీర్మానాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మనకు సైకిల్ గుర్తు కేటాయించడం కోసమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్ళి సబ్మిట్ చేసి మనం గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు ఎల్ నరసింహ నాయక్ గారని చనిపోయినాడు, ఎక్స్ఎంపీ. ఆయన నేను ఢిల్లీ వెళ్ళేసి అప్రూవల్ చేయించేసి ఆ గుర్తు కేటాయించడంలో వారితో నాకు కొంత అనుబంధం ఉంచింది. తరువాత 1989లో ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా అసెంబ్లీలో అపోజిషన్ లీడర్గా ఆయన స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఆయనకు పిఏగా వెళతాను నేను అనుకోలేదు. పార్టీ ఆఫీసులో పనిచేసేవాడిని. 88లో కర్షక పరిషత్ అనౌన్స్ చేశారు. బలరాం జక్కర్ గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు మొత్తం లాల్ బహదూర్ స్టేడియంలో అన్ని స్టాల్స్ విజిట్ చేసి వెళుతూ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మీరు ఒకసారి హెరిటేజ్ బిల్డింగ్ రండి అన్నాడు. నన్ను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కర్షక పరిషత్తులో బాబు గారికి పిఏగా మీరు పనిచేయండి, ఇతను పార్టీ ఆఫీస్లో పనిచేశాడు, మాకుంటారని మా కమిషనర్, అప్పటి కమిషనర్ ఆర్వి కృష్ణ గారికి చెప్తే పిఏగా అపాయింట్ చేశారు. తర్వాత కొద్ది రోజులకి ఆ పదవి పోయింది. 89లో పార్టీ పవర్ పోయింది, తెలుగుదేశం. అంతకుముందు కరెక్ట్గా మళ్ళీ రేపు అసెంబ్లీ సెషన్స్ అపోజిషన్ లీడర్గా రామారావు గారు స్పీచ్ ఇస్తారని నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర డ్రైవర్ రాజు ఉండేవాడు ఒక అతను వచ్చేసి అప్పుడు మా ఇంటికి ఫోన్ కూడా లేదు. ఎన్టీ రామారావు గారు రాత్రి 12 గంటలకి అబిడ్స్ ఇంటికి రమ్మన్నారు. అంటే ఎందుకు రమ్మన్నారో నాకు మనసు పరిపర విధాలు పోయింది. 12 గంటలకు రమ్మన్నారు అన్నారు. జనవరి నెల, బాగా చలిగా ఉంది, కష్టపడి 12 గంటలు కూర్చున్నా. 12:01 శివరాం గారు అంటూ పిలిచారు. అదొక అనుభూతి, చెప్పలేని అనుభూతి. గోటేటి రామచంద్రరావు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూర్చొని పార్టీ పవర్ పోయింది, ఇక్కడి నుంచి మీకు 2 పిఏల్ని ఇస్తారు, ఒక పిఎస్ని ఇస్తారు, ఎవరు ఉండాలి అంటే నన్ను వారు రికమెండ్ చేసినట్టుగా తర్వాత తెలిసింది. ఆ రోజు రాత్రి 1 గంటకి మొదలుపెట్టిన స్పీచ్ తెల్లవారుజామున 4 గంటల వరకు ఆయన చెప్తున్నాడు, నేను రాస్తున్నా. నేనేం రాస్తున్నానో నాకే తెలియదు. ఆయన మాట నాకు ఏమర్థం కావట్లేదు, సబ్జెక్ట్ ఏమర్థం కావట్లేదు. కనీసం ముందు కూడా హింట్ ఇవ్వలేదు. రామచంద్రరావు గారు మా పరిచయం అంతకుముందు హింట్ కూడా ఇవ్వలేదు. కానీ 4 గంటలకు ఆయన స్నానం చేసి వస్తాను, మీరు ఫేర్ చేయండి అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ నేను 93లో ఆయన దగ్గర మానేసేంత వరకు కూడా ఆయన స్పీచ్ కార్డ్స్ గోటేటి రామచంద్రరావు గారు తయారు చేసేవాడు. నేను ఫేర్ చేసేసి పోస్ట్ కార్డ్స్ తయారు చేసేవాడిని, పిన్ పాయింట్స్ చేసేవాడిని. ఇందాక అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు ఆయన డ్యూటీకి వెళ్ళాడు. ఫస్ట్ టైం అడిగారు 89లో నేను ఆయన దగ్గర పిఏగా వెళ్ళినప్పుడు, మీరు మార్నింగ్ 5ంటికి రావాలి, సుప్రభాతం పెడతారా అని అడిగారు. సార్ నేను జూబ్లీహిల్స్లో ఉంటాను, అప్పటి నుంచి ట్రాన్స్పోర్ట్ లేదు మాకు. జూబ్లీహిల్స్ నుంచి అబిడ్స్ వెళ్ళడానికి చెక్ పోస్ట్కి వెళ్తే 1-2 ఆటోలు ఉండేవి, లేకపోతే అవి కూడా ఉండేవి కాదు. ఒక రోజున వస్తాను రాలేనంటే అప్పుడు నాకు ఆయన స్కూటర్ కొనిచ్చారు. స్కూటర్ కొనిచ్చి మీరు 5ంటికి రండి, పర్వాలేదు సుప్రభాతం పెట్టకపోయినా పర్వాలేదు, 5ంటికి డ్యూటీకి రండి అన్నారు. 5 గంటల కరెక్ట్గా 5ంటికి ఆయన ఇంటర్కామ్ నొక్కుతారు. సార్ నమస్కారం అంటే మనం అటెండ్ అయినట్టు. మళ్ళీ 5:10 నిమిషాలకు నొక్కుతారు. 5:10 నిమిషాల తర్వాత 5:11 వచ్చినా మనం ఆ రోజు డ్యూటీకి వెళ్ళినట్టే లెక్క, లేట్గా వెళ్ళినట్టు అనమాట. వెళుతూ న్యూస్ పేపర్స్ తీసుకెళ్ళేవాడిని. ఫస్ట్ న్యూస్ పేపర్స్ చదివేటప్పుడు ఇందాక నారాయణ ప్రసాద్ గారు చెప్పినప్పుడు పాజిటివ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ చదివేటప్పుడు నెక్స్ట్ చదవండి అనేవాడు. మనం ఎంతవరకు చదివామో ఆ 2 పాయింట్లు కూడా క్యాచ్ చేసేవాళ్ళం. అట్లా తర్వాత ఆ ప్రస్థానం నుంచి ఆయన పిఏగా పనిచేయటం, ఆయనతో కలిసి అసలు నేను వెళతామని కళ్ళలో కూడా ఊహించని పదవిని నేను ఆయన దగ్గర పనిచేయడం, ఆయన సేవ చేయటం నా జన్మధన్యం అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర ఆయనతో పనిచేసే కాలంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్కి 26 రోజులు మోహన్ కృష్ణ గారు నేను 26 రోజులు బాంబేలో ఉన్నాం. డబ్బింగ్ అయిపోయింది, తర్వాత వచ్చాము. 2 నిమిషాలు బిట్టు కోసం అని మళ్ళీ ఆయన నన్ను ఫ్లైట్లో పంపించారు. నేను మోహన్ బాబు గారు ఫ్లైట్లో వెళ్ళి వస్తే అక్కడ రవీంద్ర జైన్ గారు అని మ్యూజిషియన్ ఉన్నాడు. 1 పైసా మా చేతిలో లేదు, ఆయన చెప్పలేదు, మేము అడగలేదు. వెళ్ళిపోయినాము, రికార్డింగ్ చేసేసాము. ఫ్లైట్ టికెట్స్ మాత్రం కొనిచ్చేశారు. ఆయన ఫోన్లో మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడారు, ఆ బిట్ వచ్చేసింది. ఆ సినిమా తర్వాత డబ్బింగ్ అయిపోయి బాగా అయిపోయింది, అది వేరే విషయం. రెండోది శ్రీనాథ్ కవి సార్వభౌముడు,
ఆ సినిమా తీసేటప్పుడు నూరి నరసింహశాస్త్రి గారని శ్రీనాథ్ కవి సార్వభౌముడు పుస్తకం రాశారు ఆయన. అది గ్రాంధికంలో ఉంది. దాని రైట్స్ కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయన చనిపోయినాడు, కుటుంబ సభ్యులు ఎవరు దొరకలేదు. చివరికి వెతికితే ఢిల్లీలో వాళ్ళ అమ్మాయి ఉంటే రైట్స్ తీసుకొని ఆ సినిమా తీశారు. శ్రీనాథ్ కవి సార్వభౌముడు, సామ్రాట్ అశోక, మేజర్ చంద్రకాంత్. నేను పియ్యగా ఉంటూనే ఈ సినిమాల్లో కూడా ఆయనతో కలిసి అక్కడ ఉండి అనుభవం తీసుకోవటం అనేది నాకు చాలా అసలు నేను ఊహించలేని విషయం అన్నమాట. నా జీవితంలో జన్మధనమైంది అనుకున్నాను. చివరిగా ఆయనకి ధర్మవరం టూర్లో వెళ్ళాం. ధర్మవరంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడంటే అది రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు, అసాసినేషన్ చేసినప్పుడు కాషాయ వస్త్రాల్లో ఉన్నారు రామారావు గారు. టూర్ చేశారు. చేసినప్పుడు ధర్మవరంలో ఈయన్ని రాకుండా అడ్డుకున్నారు రాజకీయ ప్రత్యర్థులు. వచ్చారు, గెస్ట్ హౌస్లో భోజనం చేసిన తర్వాత, సార్ బయట పరిస్థితి బాగాలేదంటే, అప్పుడు అంజారావు గారు, కృష్ణారావు గారు ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్స్. మనం బయటికి వెళ్ళడం మంచిది కాదంటే, వాడేం చేస్తాడండి అని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా రామారావు గారి దగ్గర ఉన్న గన్స్ ఓపెన్ చేసి రోడ్డు మీద నడవడం మొట్టమొదటిసారి చూశాను. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రతి విఐపికి గన్మెన్స్ ఉంటారు, వస్తుంటారు. కానీ ఆ సందర్భం అది దురదృష్టవశాత్తు అక్కడి నుంచి మేము ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడిచారు పెద్ద ఆయన. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పోలీసుల్లో వాళ్ళకే ఒకటి ఫైరింగ్ అయ్యి ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పెద్ద మీటింగ్ అనంతపురంలో చాలా పెద్ద మీటింగ్ చేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాం. రెండోది, ఆయన ఈ శ్రీనాథ్ సినిమా తీసేటప్పుడు మనం పాన్లో దాన్ని ఏమంటారు, గుట్కా కిమామ్ మామూలుగా ఇంత రాస్తారు, జస్ట్ ఓన్లీ ఒక పెసరంతా. ఆ సినిమాలో ఆయన పాను వేసుకొని నవ్వులుతున్నప్పుడు నోరు పండగాలి అని చెప్పేసి ఎవరో ఒక చిన్న డబ్బా ఇచ్చారు, ఇందులో కొంచెం తీసుకోవాలని. ఆయన మొత్తం తీసి నోట్లో వేసుకున్నారు. మామూలు వ్యక్తులకైతే అది కళ్ళు తిరిగి కింద పడిపోవాల్సిందే. కానీ అట్లా జరగలేదు. ఆయన సినిమా షూటింగ్ కంటిన్యూ చేశారు, బాగా అయిపోయింది. ఇంకొక సందర్భం గుర్తుంది, అంటే ఇవాళ మర్చిపోలేని గుర్తులు నేను స్మరించుకుంటున్నాను ఆయన్ని. మేజర్ చంద్రకాంత్ సినిమా మైసూరులో షూట్ చేసేటప్పుడు వీరపాండ్య కట్టబొమ్మన ఒక పాటలో ఆయన నటించాల్సి వస్తుంది. ఆయన మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు ఎట్లా చేశాను అని. ఆ షూట్ అయ్యేటప్పుడు పైన వాళ్ళు అరేంజ్మెంట్ చేసినప్పుడు ఆ ఫోర్స్కి ఆ కుర్చీ వెనక్కి పడిపోయి ఆయన పడిపోయారు. పడిపోయినప్పుడు కవచం ఉన్నది, ఆ కవచం వెనక్కి ముందుకి తట్టుకోలేకపోయినాడు. బాగా దెబ్బ తగిలింది, కానీ ఆయన మాత్రం దాన్ని ప్రదర్శించలే. ఆ రోజుకి ఆ పూటకి షూటింగ్ క్యాన్సిల్ చేసి మోహన్ బాబు గారు మేము గెస్ట్ హౌస్కి వెళ్ళేటప్పుడు అడిగారు, శివరామ్ గారు ఎట్లా ఉంది, ఆ పాట బాగా వచ్చిందని. సార్ మీరు కొంచెం ఓవర్గా యాక్ట్ చేశారని అనిపించిందండి అన్నాడు. అప్పటికి మా మదిలో లేని విషయం ఏంటంటే, వీరపాండ్య కట్టన బొమ్మనగా తమిళ్లో శివాజీ గణేష్ గారు యాక్ట్ చేశాడు. సహజంగా ఆయన రామారావు గారి కంటే కూడా ఎక్కువగా ఓవర్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు అనమాట. అది గుర్తు తెచ్చుకొని ఆయన గుర్తు చేశారు. ఆయన చేశారు కాబట్టి ఆయనకంటే బాగా చేయాలి, అందు గురించి నేను అట్లా చేశానని చెప్పారు. అట్లా ఈరోజు ఆయనతో మాట్లాడుకుంటే, ఆయన విషయాలు ఆయన తరఫున ఆయన గురించి మాట్లాడుకుంటుంటే ఒక రోజు సరిపోదు. ఎన్నో అనుభవాలు. ఆయన దగ్గర పనిచేసేది, నేర్చింది డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ. ఆయన దగ్గర ఆయన చూసి నేర్చుకోవాలి. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు తెల్లవారుజాము 4 లేస్తాను. 1 నిమిషం వెనక ముందు కాదు, 4 లేస్తాను, నా యాక్టివిటీ మొదలవుతుంది. తర్వాత నేను డిపార్ట్మెంట్కి వెళ్ళాను, డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయినాను. రిటైర్ అయ్యి కూడా 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా ఆయన స్మృతుల్ని తర్వాత మాకు ఆయన అపోజిషన్ లీడర్ అయిన తర్వాత మాకు కోటేశ్వరరావు గారు, పిఆర్ మోహన్ అని చనిపోయాడు, పిఆర్ మోహన్, మాగంటి గోపీనాథ్ గారు, తర్వాత అమరచింత దయాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక సైన్యంలాగా ఏర్పడ్డారు. ఒక 9 మంది 10 మంది ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, విమానంలో ఎక్కడ వెళ్ళినా సరే, మొత్తం వీళ్ళు మాత్రం ఈ బ్యాచ్ రామారావు గారిని కాపు కాసుకుంటూ ఉండేవాళ్ళు. అందులో నన్ను కూడా చేర్చేవాళ్ళు. నేను పొట్టిగా తోసేసేవాళ్ళు జనం. ఆ మధ్యలో నేను నన్ను ముందు వేసుకెళ్ళేవాళ్ళు. నా దగ్గర 2 విషయాలు, ఆయన స్పీచ్ కార్డ్స్ ఉండేవి, ఆయన వాటర్ బాటిల్ ఉండేది, ఆయన ఇంకొక పుస్తకం 2-3 పుస్తకాలు ఉండేవి, నాప్కిన్స్ ఉండేవి. ఏది కింద పడ్డపోయినా కూడా మనం ఆ జనంలో తీసుకోలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర పనిచేసిన తర్వాత బై రోడ్లు ఎన్నో విషయాలు. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను, దయచేసి పెద్దలు మన్నించండి. లాస్ట్ ఎలక్షన్స్లో కుప్పం
ఎన్నికలు కుప్పంలో లాస్ట్ మీటింగ్. బెంగళూరులో ఫ్లైట్ 8:30కి. మాకు ఎవరో చిత్తూరు జిల్లా వాళ్ళు ఒక కారు ఇచ్చారు. ఆ కారు బాగానే ఉంది. రోడ్డు మీద కోలార్ గోల్డ్ మైన్స్కి వచ్చేటప్పటికి మన టైం అయిపోయిందండి, మనం వెళ్ళలేము, మనకు ఎవరు ఎస్కార్ట్ లేరు, చెన్నై వెళ్ళిపోదాం అన్నాడు. మాకు చెన్నై ఎంత దూరం ఉంటుందో తెలియదు. తెల్లవారుజామున 3 అయింది, మేము చెన్నై వెళ్ళిపోయి అక్కడి నుంచి 8:30కి. అదేమైంది, 8:30కి వెళ్ళాల్సిన ఫ్లైట్ 10:30 అయింది. అసలు మేము బెంగళూరు వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడి నుంచి డైరెక్ట్గా చెన్నై వచ్చేసి బాలయ్యబాబు గారి ఇంటికి వెళ్దామంటే వద్దన్నాడు. వద్ది ఎయిర్పోర్ట్లో పడుకొని తెల్లవారుజామున ఆయన ఫ్లైట్ ఎక్కించి మేము నెక్స్ట్ డే వెళ్ళాం. అదొక బెటర్ ఎక్స్పీరియన్స్. ఎవరి దగ్గర డబ్బులు. ఆ రోజు మేమందరం ఆఫీసులో ఆయనతో పాటు నేను పనిచేస్తున్న వాళ్ళు లోకేంద్రనాథ్, కృష్ణారావు గారు, నేను ముగ్గురు దగ్గర 3,500 ఉన్నాయి. పెద్ద ఆయన దగ్గర 500 ఉన్నాయి. ఆయన టికెట్ తీసి హైదరాబాద్ పంపించి ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసి తర్వాత మేము ట్రైన్లో రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకోవడం సమయాభావం లేదు కాబట్టి ఈ విషయంగా రామారావు గారికి, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆ సంస్థ నుంచే నాది ఆయన ఎవరు స్పీకర్ చేశాడు ఎవరు, వీళ్ళందరూ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి, స్మరించదగిన వ్యక్తులు. వారికి తర్వాత చెప్తాను. వీరందరినీ స్మరించుకుని, ఎన్టీ రామారావు గారిని స్మరించుకునే అవకాశం ఇచ్చిన ఈ కమిటీ సభ్యులకు, టీడీ జనార్దన్ గారు అండ్ మరి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు చంద్రశేఖర్, పెద్ద ఆయన వ్యక్తిగత సహాయకుడు పొద్దుటూరు చంద్రశేఖర్ వారి అనుభవాలను చెప్తారు. చేయాలి, యాక్షన్ ఆయనే అనాలి, యాక్షన్ ఆయనే చేయాలి. మరి అటువంటిది 41 రోజుల్లో ఆయన కంప్లీట్ చేశారంటే రామారావు గారిని మనిషి అని మనం మాట్లాడుకోవటం చాలా తప్పు అవుతుంది. ఆయన నిజంగా దేవుడనే మనం చెప్పుకోవాలి. మనిషికి అంత కష్టపడే అంతలా కష్టపడే వ్యక్తిని నా జీవితంలో నేను ఇంకెవరిని కూడా చూడలేదు, ఊహించలేదు. కాస్త దగ్గరగా మొన్న ఎలక్షన్లో చూసా మా చంద్రబాబు నాయుడు గారిని. ఆయన కూడా చివరిలో రోజుకి 5 మీటింగులు పెట్టి 3 డ్రెస్సులు మార్చి మరి ఆయన కష్టపడ్డారు. ఆయనకి దగ్గరగా మళ్ళీ ఆయన్నే చూసా. సరే, ఎన్టీ రామారావు గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఒకటి చెప్పి ముగిస్తా. ఈ మధ్యన మరి చాలామందికి భారతరత్న ఇవ్వడం జరిగింది. అంటే భారతరత్న గౌరవం తగ్గిందని నేను చెప్పట్లా, కానీ భారతరత్నకి గౌరవం రావాలి అంటే అన్న నందమూరి తారక రామారావు గారికి ఆ అవార్డు ఇవ్వాలి అని చెప్పి తెలుగు ప్రజల తరఫున కోరుకుంటూ, మరి రేపు కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఆ డ్యూ డేట్కి అంటే జనవరికి ముందు అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారతరత్నకి గౌరవం చేకూరుతుంది అని. ఎందుకంటే రామారావు గారికి భారతరత్న అవసరం లేదు, కానీ భారతరత్నకి ఇప్పుడు రామారావు గారు అవసరం వచ్చింది. మరి గతంలో ఇచ్చిన అవార్డులు చూస్తే ఖచ్చితంగా భారతరత్నకి గౌరవం తీసుకొస్తారు కేంద్రం అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన జనార్దన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్. మీ సహనానికి పరీక్ష పెట్టను. వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమ ప్రథమ నిర్వాహకుడైన జనార్దన్ గారికి, సోదరులు నందమూరి రామకృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఎన్టీ రామారావు అభిమానులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారి జయంతి అని అందరూ అంటారు ఇవాళ, కానీ నేనైతే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుగానే భావిస్తాను. నాకు తెలిసి మరి తెలుగువారిలో, ఈవెన్ భారతదేశంలో కూడా మరణం లేని జననం ఉన్న వ్యక్తుల్లో, అంటే పురాణాల్లో అశ్వత్థామకి చావులేదు, ఆంజనేయ స్వామికి చావులేదు, అది మనకు తెలియదు. కానీ నాకు తెలిసి మరణం లేని మనిషి ఎవరైనా ఈ శతాబ్దంలో
ఉన్నారు అంటే ఒక్క ఎన్టీ రామారావు గారే. ఈ రోజుకి కూడా ప్రతి ఇంట్లో ఆయన గురించి ఇంకా డిస్కషన్ ఉంటుంది. అటువంటి మహానుభావుడి పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవటం నేను ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నా. శివాజీ గారు వారి భోజనం గురించి అన్నాన్ని వేస్ట్ చేయరని చెప్పిన తర్వాత నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. అదేమిటంటే 91, 92 ఆ ప్రాంతాల్లో ఒక 5-6 సార్లు నేను రామారావు గారిని వ్యక్తిగతంగా అరగంట నుంచి గంట పాటు ఆ సందర్భాల్లో కలవటం జరిగింది. మొట్టమొదటిసారి కలిసినప్పుడు నన్ను తీసుకెళ్ళిన మా గణపతి శాస్త్రి గారని మా గురువు గారు పరిచయం చేస్తే, ఓహో మీరు శిరీష్ రాజు గారి మనవడు అంటే పలానా కృష్ణరాజు గారి మనవడా అని అడిగారు. అంటే మా ఫాదర్ గురించి. అవునండి అంటే బాపిరాజు మీకు ఏమవుతాడు అన్నారు. మా ఫాదర్ తమ్ముడండి అన్న. అప్పుడు ఆయన అంటే 91, 92లో నేను కలిస్తే 67లో ఉంటుంది సినిమా వరకట్నం షూటింగ్ టైంలో ఆయన వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు మా తాతగారింట్లో ఆయన భోంచేశారట. ఈ రోజుకి ఆ కృష్ణంరాజు గారి భోజనం మేము మర్చిపోలేము. వారి ఉప్పు తిన్నాం. అందుకనే అసెంబ్లీలో మరి ఏదో రొటీన్లో ప్రతిపక్ష పార్టీలో విమర్శించుకుంటారు అన్నీ చెప్పారు, అన్నీ గుర్తున్నాయి. బాపిరాజు గారు నాకెంతో ఇష్టం. కానీ ఆ రోజు ఆయన అసెంబ్లీలో కొన్ని మాటలు మాట్లాడారు. అయినా మేము వారిని క్షమించాం, వారిని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే ఆ రోజున వారింట్లో మేము భోంచేసాం అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇక్కడ భోంచేసి పక్కకి వెళ్ళి బూతులు తిడుతున్నాం మనం. ఎక్కడైనా కూడా ఎవడు పెడితే ఆన్నే తిడుతున్నారు ఈ రోజుల్లో. అటువంటిది ఎన్టీ రామారావు గారు అప్పటికి 25 సంవత్సరాల క్రితం ఆయన తిన్న భోజనాన్ని గుర్తు చేసుకొని ఇంకా అంత అద్భుతంగా మాట్లాడుతున్నారంటే నిజంగా మనిషి అనాలా, ఆయన దేవుడు అనాలా అన్నది నిజంగా నాకు అర్థం కాల. అటువంటి గొప్ప వ్యక్తి. అంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్ చాలు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుకోవటానికి. అలాగే మరి ఆయన శ్రమజీవి అందరూ చెప్పేదే. కానీ ఆయన ఎంత శ్రమజీవి అంటే రోజుకి 16 గంటలు పనిచేసేవాళ్ళు ఆయన. నేను బాగా ఎన్టీ రామారావు గారి పిచ్చోడిని. సినిమాలంటే కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. రామారావు గారి సినిమాలు చూస్తానే ఎదిగా. నా చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడిని అని చెప్పి గొడవ చేసేవాడిని తిక్క శంకరయ్య అని నన్ను పిలిచేవారట. అప్పుడు రామారావు సినిమా వచ్చింది. ఆ సినిమా టైటిలే 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు నా చిన్నప్పుడు పెట్టారు. 62లో ఎన్టీ రామారావు గారి సినిమాలు 6 సినిమాలు 100 రోజులు ఆడినాయి. 65లో 8 సినిమాలు 100 డేస్ ఆడినాయి. జనవరి నెలలో వచ్చిన 2 సినిమాలు కూడా ఒకదానికొకటి పోటీగా, పాండవ వనవాసం ఇంకోటి ఆడబ్రతుకు ఏదో ఒకదాని మించి ఒకటి 25 వారాలు ఆడిన సినిమాలు. అంటే ఇప్పుడు హీరోలను మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలకి ఒక సినిమా యాక్ట్ చేస్తే గొప్ప అనుకుంటా ఉంటే 1 సంవత్సరంలో 8 సినిమాలు 100 రోజులు ఆడినాయి. అంటే 65లో ఆడబ్రతుకు, పాండవ వనవాసం, తోడు నీడ, వీరాభిమన్యు చాలా ఉన్నాయి. ఏదండి కోడం తెత్తిన కాపురం 71 అండి. నాకు తెలుసు అన్నీ. ఆ పెద్ద సినిమాలు ఏ సంవత్సరం నాకు తెలుసు. 62లో అయితే గులేబా కావాలి కదా, ఆత్మబంధువు, రక్త సంబంధం, గుడిగంటలు, అదే గుండమ్మ కదా, చాలా సినిమాలు డేట్లు కూడా చెప్తా పెద్దనే. సో ఇలాగా ఒక దానవీర సూరకర్ణ సినిమా మనం తీసుకుంటే ఇవాళ ఏ డైరెక్టర్ ఆ సినిమా తీయాలన్నా 5 సంవత్సరాలు పడుతుంది. ఆయన 41 రోజుల్లో ఆ సినిమాని 25 రీళ్ళ సినిమా 3 వేషాలు ఎన్టీ రామారావు వేసి స్క్రీన్ మీద కనీసం 1 గంట 2 రామారావులు ఉంటారు. అంటే అసలు ప్రతి ఫ్రేమ్ కాదు, 1 గంట అయితే మినిమం 2 ఉంటారు, 1 అరగంట 3 ఉంటారు. సంతోషం, శుభదినం. ప్రపంచవ్యాప్తంగా
మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతికి విచ్చేసిన వేదిక మీద సమానులు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క సోదరు సమానులు అందరి పేరు పేరున, అలాగే వేదిక ముందున్న పెద్దలకు, విలేకరులకు, అభిమానులకు, కుటుంబ సేవకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన అన్నగారి ఎన్టీ రామారావు గారి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే, తనివి తీరదు. ఆయన మహాపురుషుడు, యుగపురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, వారు విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న ఎన్టీఆర్. వారు చలనచిత్ర సీమలో ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన. ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం మరెన్నెన్నో పాత్రలు పోషించారు. ఇవాళకి నేటికి వారు 41 నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన. మరొకసారి చెప్తున్నాను, ఎవరు ప్రపంచంలో చేయనన్ని 41 నిజ జీవిత పాత్ర పోషించాడు మన అన్నా స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు పోషించిన ప్రతి పాత్ర ఒక డిక్షనరీగాను, ఒక ఎన్సైక్లోపీడియాగాను చిరస్థాయిగా ఉంటారు మన అన్న ఎన్టీఆర్. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ శ్రీరాముని శ్రీకృష్ణుని రూపరేఖలు కల్పించిన ఆయన రూపమే చిరస్మరణి. ఇలా చలనచిత్ర సీమలో ఉండగా వారు అగ్రస్థానం ఉంటూ ముందుకెళ్తున్న వేళ ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగి ఉంటుందని, అన్యాయం జరుగుతుందని, గుర్తింపు లేకపోవడంతో మళ్ళీ మన తెలుగు జాతిని పునర్జింపు చేయాలని, గుర్తింపు తీసుకురావాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమైన నా పార్టీని రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లో తిరిగిలోపు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు మన అన్నగారిని ఏకగ్రీవంగా తెలుగుదేశాన్ని గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా చేశారు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారికి ముఖ్యమంత్రి తర్వాత మీ అందరికి తెలిసిన విషయమే, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరేనా, మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలు అతీతంగా వారు ప్రజలకు ఎంతెంతో సేవలు అందించాడు. ముందు బీసీ వర్గాలకి ఎంతెంతో సేవలు అందించాడు, ప్రాముఖ్యత ఇవ్వడం చేయడం జరిగింది. అలాగే ఒక పేదపాటి పెనిదిగా, రైతన్నలకు అన్నదాతగా, కార్మిక సోదరులకు దన్నుగా, తెలుగింటి ఆడబడుచుకు అన్నగా, ఇలా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు కూడా అందించాడు ఆయన. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటి కూడా భారతదేశం అంతటా వేరువేరు పేరిట అమలవుతున్న విషయం మీ అందరికి తెలిసిందే. అలాగే తెలుగు భాష కూడా చాలా ప్రాముఖ్యత చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయ పటాలపై, ప్రభుత్వ వాహనాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన అన్న ఎన్టీఆర్. అలాగే మానవ సేవ మాధవ సేవ అంటూ మరోపక్క అన్నదానం కన్నా మించిన దానం లేదని నమ్మి తిరుమల తిరుపతి దేవస్థానంపై 1985లో మొట్టమొదట నిత్య అన్నదానం ఉండాలని నిర్ణయించి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో నిత్య అన్నదానం కార్యక్రమం ఉచితంగా ప్రవేశపెట్టింది మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇలా వారం అందరూ అన్నట్టు వారి గురించి మాట్లాడుకుంటూ పోతే సమయం సరిపోదు. ఇప్పటికే చాలా సమయం ఆసన్నమైంది, లేట్ అయింది. వారు నాటికి నేటికి ఎప్పటికీ సూర్య చంద్రులు ఉన్నంతకాలం, తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంతకాలం వారి రామనామం చిరస్మరణీయం. మరొకసారి వారి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాదు, వారి విశ్వవిఖ్యాత తెలుగు తేజానికే సార్వభౌముడు మన అన్న ఎన్టీఆర్. మరి మేము ఇందాక శివాజీ గారు మాట అన్నారు, మళ్ళీ గుర్తు చేశాడు ఆయన.
ఇది చాలామంది తెలియదు, మర్చిపోయి ఉండొచ్చు. 1982లో వారు పాట పెట్టిన తర్వాత మా అన్నయ్య బాలకృష్ణ గారిది డిసెంబర్ 8న, నాది డిసెంబర్ 9 పెళ్ళయింది తిరుమల దేవస్థానం కొండపైన. వాడు రాలిపోయారు అండ్ ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. డిసెంబర్ 9 నాది ముహూర్తం 11:42 కానీ రాత్రి. ఆ రోజు తెలిసింది ఈ సెల్ ఫోన్లు హెచ్డి అన్నీ లేవు. అండ్ మా సంతోషంగా డిసెంబర్ 9న ఆ రోజు సెల్ ఫోన్ లేవు కాబట్టి మీకు తెలుసు లేదో, కలెక్టరేట్ టు కలెక్టరేట్ ఆఫీస్ ఒక లైన్ ఉండేది, హాట్ లైన్ అని. సో మేము తిరుపతి కొండ దిగి డిసెంబర్ 10న కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చుని ఎక్కడి నుంచి ఫోన్ చేశారు దేవుడైనా, ఇంకో కలెక్టర్ ఆఫీస్ నుంచి హాట్ లైన్లో ఫోన్ చేశారు. ఆయన మొత్తం స్టాంపింగ్ ఉన్నారు, ఆయన చివరి దశలో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి, నాన్న సారీ, మన పెళ్ళికి మీ ఇద్దరి పెళ్ళికి మనం రాలిపోయాం, మేము జనంలోకి వెళ్ళిపోయాం. 12 మంది కాదు, ఇప్పుడు 7 కోట్ల ప్రజలు కుటుంబం. సో 7 కోట్ల కుటుంబం గురించి మీ ప్రజలకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మేము ఫోన్లో దీవించడం జరిగిందండి. ఇప్పటికీ మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము 12 మంది కాదు, 7 కోట్ల ప్రజలు కుటుంబాలండి. ఇలా వారు బిడ్డకు జన్మించాం చాలా అదృష్టం భావిస్తూ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. చిత్రం నుండి నేను ఆయన అభిమానిగా మారాను. ఆ రోజుల్లో 4 ఆటల్లో శుక్రవారం, శనివారం, ఆదివారం సినిమా ఆడి సోమవారం నుంచి గురువారం వరకు మార్నింగ్ షోలు పాత సినిమాలు ఆడుతుండేవి. అది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ సినిమాలు అన్నగారి వచ్చిన సినిమా ప్రతి సినిమా చూసేవాడిని. ఆయన వీరాభిమానిగా మారడం జరిగింది. అలాగే అన్నగారి ఫోటోలు సేకరించడం, వాటిని భద్రపరచుకోవడం. ఇప్పటికీ స్టూడియోకి వెళ్ళి ప్రింట్ వేపిస్తుంటే కలర్ ల్యాబ్లో, సిటీ డీజీ కలర్ ల్యాబ్ చిక్కడపల్లిలో ఏం చేసుకుంటారండి ఇవన్నీ అంటే, ఆ బంగారం పాత బంగారం దొరకడమే మా అదృష్టం బాబు. వాటిని భద్రపరచుకోవడం మాకు ఇది చాలా సంతోషం. ఆ ఫోటో చూస్తేనే మా కడుపు నిండిపోతుంది అని చెప్తుంటాను. అలా సుమారు 1000 ఫోటోలు నా దగ్గర ఉన్నవి ఒక పెన్ డ్రైవ్లో తీసుకొచ్చి జనార్దన్ సార్కి అందజేయడం జరిగింది. వారు నా సేవలను, అలాగే శేఖర్ అని పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి ఉంటే రాత్రి పొద్దుపోయే వరకు ఉండి ఏ ఫోటో ఏ సినిమాలోది అని నేను కరెక్ట్గా చెప్పి అక్కడ రాసేలాగా ఒక్కొక్క ఆయన టైప్ చేశారు. అలా పాల్గొనడం జరిగింది. నరంలోనూ అన్నగారే జీర్ణించుకుపోయారండి. ఒక్క అభిమానులుగా మేము చెప్పేది ఏంటంటే, ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు ఆయన చిత్రాలు ఆడాలని, 100 రోజులు ఆడాలని, ఆయన సినిమా పోయిందంటే బాధపడి అనే వాళ్ళు ఒక్క అభిమానులేనండి. ఇతర నటుల అభిమానులు అన్నగారిని కించపరుస్తూ మాట్లాడినా ఎదుర్కొన్నది మేమేనండి. ఆ రోజు 82లో పార్టీ పెట్టినప్పుడు కూడా వారి వెంట నడిచి ఆ వెండి తెర వేల్పు ప్రజల మధ్యకు వచ్చి మా ముందు కళ్ళ కనపడుతుంటే కాకి బట్టలు వేసుకుని ఆ రోజు ఆ డైలాగులు, ఆ మాటలు గుర్తుకొస్తుంటే నరంలోనూ ఆవేశం ఉప్పొంగుతుందండి. అలా పార్టీ ఆవిర్భావం నుంచి మేము చనిపోయేంత వరకు ఈ తెలుగుదేశం పార్టీకి కంకణబద్ధమై ఉండి సేవ చేస్తామని, వారి కుటుంబం ఎప్పుడు బాగుండాలని, అలాగే అన్నగారి నటవారసుడిగా ప్రవేశించిన బాలయ్య బాబు కోసం కూడా ఆ యొక్క సాహసమే జీవితం సినిమా నుండి నేటి వరకు ఉదయం ఆటలు రిలీజ్ రోజు ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి వారి మీద, వారి నందమూరి వంశం మీద మా అభిమానాన్ని చాటుకుంటున్నామండి. ఈ విధంగా వీరు సన్మానించడానికి నన్ను ఎంపిక చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావించి మీ అందరి ముందు నాకు ఒక గుర్తింపు లభించినందుకు నాకెంతో సంతోషంగా ఉందండి. అలాగే నేను తలుచుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారండి. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీపతి రాజేశ్వరరావు గారు.
అన్న అందరి ఇళ్ళకి వెళ్తావు, మా ఇంటికి రా, నా అభిమానాన్ని కూడా చూడన్నా అంటే ఆయన వచ్చి అమ్మ ప్రవీణ్ నీ దగ్గర చాలా ఫోటోలు దాచుకున్నావు, నీకు ఇంత అభిమానం ఉందా అన్నగారంటే? అవునన్న, నరంలోను అన్నగారన్న, ఏదో చెబితే ఆయన అభిమానం చెప్పి ఏదో చేసుకునే అలవాటు లేదన్న, ఆయన అభిమానులు అన్న. ఆ పాత సినిమాలు చూస్తుంటే రేచుక్క, జయసింహ అటువంటి చిత్రాలు, ఆత్మబంధువు, రక్త సంబంధం, గుండమ్మ కథ, గుడిగంటలు, ఆ పాత్రలే మాకు ఎక్కడ తల వంచని వాడే ఎన్టీఆర్ అభిమాని. ఎటువంటి ప్రలోభాలు పెట్టినా లొంగని వాడే ఎన్టీఆర్ అభిమాని. ఎదురుగా కూర్చున్న గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, ఆయన ఆ రథం వెంట అలా పరిగెత్తుతూ అలా ఆ స్కూటర్ పైన అన్నగారు కాన్వాయ్ ఎమ్మటే ఉండేవారు, వీనప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఆయన కూడా మా ఇంటికి వచ్చి చూసి, ప్రవీణ్ నీకేదో మామూలుగా అన్నగారంటే అభిమానం అనుకున్నాను కానీ నీకు ఇంత అభిమానం అని నేను అనుకోలేదమ్మా అని చెప్పారు. నన్ను గుర్తించిన ఈ అవకాశం ఇచ్చిన టీడీ జనార్దన్ గారికి, మా నందమూరి బాలకృష్ణ గారికి, నందమూరి రామకృష్ణ గారికి ఎప్పుడు కనపడినా అమ్మా ప్రవీణ్ అని పిలుస్తారండి. డౌన్ టు ఎర్త్ మనుషులు సార్. మన సమాజంలో ఒక 5 కోట్లు 10 కోట్లు ఉన్న వాళ్ళు ఎంత డాబు దర్పం చూపిస్తారు, మన యజమాన్ని మన ఎలా చూస్తాడు. కానీ అన్ని కోట్లుండి కూడా అన్నగారి సంతానం అభిమాని అని చెప్తే చాలు, వాళ్ళ అమ్మ అని ఆప్యాయంగా పలకరిస్తుంటారు. మాకు ఇదే చాలు సార్. సంతోషం. ఉంటాను. సెలవు. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలండి. అందరికీ నమస్కారం. నా పేరు అంజయ్య. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ప్రతి తెలుగువాడి గుండె చప్పుడు. అందరూ ప్రేమగా అన్నగారు అని పిలుచుకునే ఆ దేవుణ్ణి మాత్రం నేను పెద్దయ్యగా పిలిచేవాడిని. ఆయన అంజయ్య అని పిలిచేవారు. అది ఆ భగవంతుడు ప్రసాదించిన వరం నాకు. నేను 1978 నుంచి 82 వరకు పెద్దయిన దగ్గర మేకప్ అసిస్టెంట్గా, ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఉన్నాను. ఆయనతో పాటే కారులో షూటింగ్కి వెళ్ళే భాగ్యం నాకు దక్కింది. క్రమశిక్షణ, పని పట్ల బాధ్యత ఆయన దగ్గరే నేర్చుకున్నాను. తాగుడు జోలికి పోవద్దని పెద్దయిన చెప్పడం వల్ల 45 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నా కూడా మందు ముట్టుకోలేదు. నేను అందరిని ప్రేమగా చూసుకునేవారు. అలాగే స్టూడియోలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా, డ్రైవర్గా, అలాగే మా నందమూరి రామకృష్ణ గారి దయ వలన మేనేజర్గా కూడా చేశాను. ఆ తర్వాత వాలేవో దగ్గర కూడా 16 సంవత్సరాలుగా ప్రొడక్షన్ మేనేజర్ చేశాను. ఇలా కుటుంబంలో నాకు 45 ఏళ్ళ జీవితం ముడిపడి ఉండటం నా పూర్వజన్మ సకృతం భావిస్తున్నాను. మరణం లేని మనిషిగా తెలుగు ప్రజల గుండెల్లో ఉండే ఏకైక పేరు ఎన్టీఆర్. ఈ సందర్భంగా మాకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. టీడీ జనార్దన్ సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న నందమూరి రామకృష్ణ గారికి, త్రిపులార్ గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రామారావు గారి జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలోని ప్రతి పేజీ, ఆ పేజీలో ఉన్నటువంటి ప్రతి అక్షరం, ప్రతి పదం ప్రతి తెలుగు వారికి తెలుసు. కనుక ఈనాడు వారి గురించి నేను చెప్పడం అనేది సాహసం అవుతుందని భావిస్తూ, నా పేరు ఎన్టీఆర్ నఫీస్, మాది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం. నేను 2013లో నా 10వ తరగతి పూర్తయిన తర్వాత పార్లమెంట్లో రామారావు గారి విగ్రహం ఆవిష్కరించిన సందర్భంలో ఆనాడు పత్రికల్లో వచ్చినటువంటి వివిధ కథాంశాలు చదివి వారి గురించి లోతుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాడు 2013లో మొదలుపెట్టి ఇప్పుడు 2024 వరకు దాదాపు వారి మీద వచ్చినటువంటి 170 పుస్తకాలు సేకరించాను. అదేవిధంగా అనేకమైనటువంటి ఫోటోలు సేకరించడం జరిగింది. ఈ తరానికి, ముఖ్యంగా రాబో తరాలకు రామారావు గారి గొప్పతనం తెలియజెప్పాలనే ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను. ఈ నా యొక్క ప్రయాణంలో సార్ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపిక చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, నేను దైవంగా భావించే పుణ్య దంపతులు బసవతారకమ్మ మరియు నందమూరి తారక రామారావు గారులకు ఈ వేదిక మీద నుంచి నా యొక్క అంజలిని ఘటిస్తూ ఎల్లప్పుడూ వారి కుటుంబం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. అకౌంట్ వెళ్ళిపోయావా? సరే స్టార్ట్ అయింది.
సార్ పర్సనల్ అటెండర్ చంద్రశేఖర్ ఫ్రమ్ బొడ్డుకూరు. దస్తగిరమ్మ మీరు కూడా రండి. దస్తగిరమ్మ అంజయ్ గారు పెద్ద ఆయనకి టచ్అప్ చేసే మేకప్ మ్యాన్ అంజయ్ గారు. శివరాం గారు పెద్ద ఆయన పిఏ శివరాం గారు. థ్యాంక్ యూ సార్. సీనియర్ పాత్రికేయులు మన్నే సోమేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి గురించి అమూల్యమైన సమాచారాన్ని సంగ్రహించి భద్రపరిచారు. థ్యాంక్ యూ సార్. బొప్పన ప్రవీణ్ ఎన్టీ రామారావు గారి వీరాభిమాని. ఆయన చిన్నతనం నుండి ఎన్టీఆర్ గారి అభిమానిగానే కొనసాగుతున్నారు. ఇంకా ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.